ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. నరదృష్టి నివారణ కాల భైరవాయ నమో నమః. ప్రణో దేవి సరస్వతి వాజేభిర్వాజినీవతి ధీనామవిత్రియతు మహాసరస్వత్యై నమః. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు ప్రేక్షకులకు ప్రియ కాల భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు, జ్యోతిష్ అభిమానులకు, హిందూ ధర్మ సంరక్షకులందరికీ కూడా మాఘమాస శుద్ధ పంచమి, వసంత పంచమి మహాసరస్వతి అమ్మవారికి ఆశీస్సులు, శుభాకాంక్షలు. 1-2-2025 నుండి 28-2-2025 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి, మిథున రాశిలో కుజ భగవానుడు, కన్య రాశిలో కేతు సంచార స్థితి, మకర రాశిలో రవి బుధ సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు సంచార స్థితి, మీనరాశిలో శుక్రుడు మరియు రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి మాఘమాస శుద్ధాష్టమి, అక్షయ కాలభైరవాష్టమి సందర్భంగా ఎలాంటి విధిలను పాటించడం వలన జాతకంలో ఉండబడిన గ్రహ దోషాలు తొలగి ఒకవైపు అర్ధాష్టమ శని దోషం తొలగించుకొని ఐశ్వర్యానికి ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలో 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలో 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి ఏడాది తర్వాత రవి భగవానుడు తృతీయ స్థానంలో బుధుడితో కలిపి మకర రాశిలో సంచారం చేయడం వలన అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, పెదనాన్న చిన్నాన్న పిల్లలతో, అది ఏ కాకుండా పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమం చేసేవారితో చాలా జాగ్రత్తగా ఉండి తీరాలి. ఎంతసేపు అయినా వారందరూ ఏమనుకుంటున్నారంటే మీ దగ్గర ధనం బాగా ఉంది, మంచి వస్త్రాలు వేసుకుంటున్నారు, 4 బంగారు ఆభరణాలు ధరించారు, వాహనాల్లో మీరు తిరుగుతున్నారు అని చెప్పి లేనిపోని మాటలు చెప్పి వాళ్ళ అవసరాల కోసం మా దగ్గర అంత తెలివి లేదండి, మాకంత సమయం లేదు, మీరైతే బహు గొప్పగా మాట్లాడుతూ ఉంటారు అని చెప్పి మిమ్మల్ని ముందుకు తోసి డబ్బులను అపాయాన్ని వాళ్ళ నుంచి ఉపాయాన్ని తప్పించుకొని మిమ్మల్ని ముందు పెట్టేసి చిన్నగా జారుకుంటారు. వారు డబ్బులు కట్టరు, వీరేమో మీ మాట మీద డబ్బులు ఇవ్వడం వలన ఆ మధ్యవర్తితో కార్యక్రమం చేయడం వలన శని భగవానుడు పోతూ కొందరికి ఏమి ఇస్తాడయ్యా అంటే రుణాలను ఇస్తాడు, రోగాన్ని ఇస్తాడు, శత్రుల మూట కట్టబోతున్నాడు. కనుక ఇలాంటి కాల సమయంలో పొగడ్తలకు వెళ్ళొద్దు, ఆడంబరాలకు వెళ్ళొద్దు, వీలైనంత వరకు మౌనంగా ఉండండి, ధ్యానంగా ఉండండి. అంతా నాకే తెలుసు అని మీరు అనుకోవద్దు. ఈ ఒక్క పదం మీరు తెలుసుకున్నారా, మీరు స్థిరచరాస్తులు కాపాడుకొని మీ భార్యా పిల్లలకు రాబోయే కాలంలో అప్పులు కూడబెట్టకుండా ఉంటారు. అంతా నాకు తెలుసు, వాళ్ళందరికన్నా గొప్పని, నేను చాలా తెలివైనోని అని అనుకున్నావా, నీ బంధువుల ముందరా, నీ మిత్రుల ముందరా, నీ సన్నిహితుల ముందరా నువ్వు దేనికి పనికి రావని చెప్పి ఎప్పుడు తెలిసిపోతుంది? ఆస్తులన్నీ కరిగిపోయిన తర్వాతనే తెలుస్తుంది. దయచేసి బాగా వృశ్చిక రాశి వారు దీన్ని గుర్తు పెట్టుకోగలగాలి. అలాగనే అర్ధాష్టమ శని, సంతాన స్థానంలో శుక్రరాహుల కలయిక, తల్లిదండ్రులైనా, భార్య అయినా, మిత్రులైనా, పిల్లలైనా కూడా ధనం ఉన్నంత వరకే నీతో వారు ఉంటారు. ఒక్కసారి నీ దగ్గర ధనము లేదు, మీరు ఇబ్బందులు పాలవుతున్నారు అన్నట్లయితే మిమ్మల్ని పలకరించే నాథుడు ఉండడం చెప్పి కూడా గుర్తు పెట్టుకోవాలి. సప్తమంలో గురువు, కానీ మీకు ధైర్యం, నాకు ఎవరితో అవసరమేముంది, నా బలం, నా విద్య, నా ధర్మము, ఇదే నా విజయం అనుకుంటుంటారు. ఇది సత్యమే, కానీ కాలం అనుకూలంగా లేదని చెప్పి కూడా గమనించాలి. ఎందుకనగా ఏడాది తర్వాత కుజ భగవానుడు అష్టమంలో సంచారం చేయడం వలన, అర్ధాష్టమ శని అష్టమ స్థానంలో కుజుడు ఉండడం వలన గ్రహ దోష కారణం వలన మనోవేదన, రక్తహీనత, గుండెపోటు, బీపీ, షుగర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు వచ్చే పరిస్థితి ఉంటుంది. కనుక శత్రువులనైనా
రోగాన్ని దగ్గరికి రానివ్వకుండా వేలకు తిండి, వేలకు నిద్ర, వేలకు ఆసనం, దానం, ధర్మం, ఆధ్యాత్మికంగా మీరు ఉండగలిగినట్లయితే ప్రశాంతమైన జీవితం పొందగలరు. ఈ వీడియో మీరు చూస్తున్నారు అన్నట్లయితే కాళభైరవ స్వామికి ఆశీస్సులు మీ పైన ఉన్నాయి అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. కనుక ఈ అష్టమి తిథి యందున ఇంట్లో నారికేల దీపాన్ని కానీ, పుష్పణ దీపాన్ని కానీ, ముడుపును కట్టి స్మరణ చేయడం వలన కాళభైరవ స్వామికి ఆశీస్సుల వలన ఆయన మనల్ని రక్షగా ఉంటూ ఆటంకాలను తొలగించుకొని శత్రువులను దూరం చేసి మనల్ని కాపాడే ఏకైక శక్తి కాళభైరవుడికి ఉంటుందని చెప్పి గమనించాలి. అలాగనే స్వయం వృత్తులు, సేవా రంగాలు, సాఫ్ట్వేర్ ఉద్యోగస్తులు, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసే వారందరికీ కూడా దేవతారాధన, కాళభైరవ స్వామికి స్మరణ అవసరం అని చెప్పి గుర్తుపెట్టుకోగలగాలి. ఫిబ్రవరి మాసం అనగానే పండగలకు చాలా ప్రత్యేకత. మాఘమాసం అనగానే ప్రతి తిథికి ఒక ప్రత్యేకత ఉంటుంది. మాఘమాస శుద్ధ పంచమి, వసంత పంచమి అంటారు. 2వ తారీఖు 2వ నెల 2025వ తారీఖున వసంత పంచమి అంటే సరస్వతి అమ్మవారి యొక్క జయంతి సందర్భంగా చిన్నపిల్లలకు 3వ సంవత్సరం పడి 3వ సంవత్సరం నిండేటువంటి పిల్లలకు నూతనంగా అక్షరాభ్యాసం ఎప్పుడు చేయించాలని చెప్పి చాలామంది అనుకుంటూ ఉంటారు. కనుక ఈసారి ఆ తారీఖున దేవాలయం వెళ్ళి అమ్మవారి యొక్క సంరక్షణలో, దేవాలయంలో పర్యవేక్షణలో అక్షరాభ్యాసం చేసినట్లయితే వారికి చాలా యోగం, శుభం కలుగుతుంది. అలాగనే చదువుకుంటున్న విద్యార్థులు పుస్తకాలు, ల్యాప్టాప్స్, అలాగనే సంగీత వాయిద్యం చేసి నడిపించే మనం ఏ వృత్తి అయితే చేస్తామో వారందరము ఆ రోజు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి తెల్లటి పుష్పాలు, తెల్లటి వస్త్రాలు, విభూతితో అర్చన, అలాగనే పాయసము, చక్కెర పొంగలి, దద్దోజనం లాంటివి మహాపదార్థాలు అమ్మవారికి పెట్టి ప్రసాదం పంచడం వలన అందరికీ ఇచ్ఛాశక్తి, క్రియాశక్తి, జ్ఞానశక్తి అమ్మవారు ప్రసాదిస్తుందని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 4వ తారీఖున మాఘమాస శుద్ధ సప్తమి, రథసప్తమి, స్వామివారికి జయంతి అవ్వడం వలన నమస్కారము, అర్ఘ్యము, ఆసనము, 12 ఆసనాలు, అలాగనే అరుణ పారాయణము చేయడం వల్ల సూర్యభగవానికి ఆశీస్సులు కలిగి సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. అలాగే 5వ తారీఖు అక్షయ కాళభైరవాష్టమి. కనుక ఇంట్లో పుష్పణ దీపాన్ని, నారికేల దీపాన్ని, నింబకుష్మ దీపాన్ని, ముడుపును, కాళభైరవ స్వామి స్మరణ, ధ్యానం చేయడం వల్ల అద్భుతమైనటువంటి అష్ట కష్టాలను తొలగిపోయి అక్షయంతో కూడుకున్నటువంటి భైరవాశీస్సులు మన సొంతమవుతాయని చెప్పి కూడా గమనించాలి. అలాగనే మనకు 12వ తారీఖు మాఘమాస పూర్ణిమ, నదీ స్నానము, సముద్ర స్నానము, దానము, అభిషేకము, శ్రీ రమాసహిత సత్యనారాయణ స్వామి వ్రతము చేయడం వల్ల సంపూర్ణ ఆయురారోగ్యాలు మన సొంతమవుతాయి. 21వ తారీఖున మాఘమాస బహుళాష్టమి, అక్షయ కాళభైరవాష్టమి సందర్భంగా స్వామి స్మరణ, ధ్యానము యోగదాయకంగా భావించగలగాలి. అలాగే మనకి 26వ తారీఖున మహాశివరాత్రి పండగ. అంటే జన్మకో శివరాత్రి, జీవితానికి ఒక శక్తి అంటూ ఉంటారు. కనుక ఫిబ్రవరి 26వ తారీఖున శ్రీ మహాశివరాత్రి సందర్భంగా మనమందరికీ స్వామిని స్మరిద్దాం, ధ్యానిద్దాం, అభిషేకం చేద్దాం, అష్ట కష్టాలకి స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యాన్ని స్వాగతం పలుకుదాం. అలాగే 27వ తారీఖున మాఘమాస బహుళ పక్ష అమావాస్య. అంటే మాఘమాసంలో వచ్చేటువంటి అమావాస్య చాలా మహిమాన్వితమైన అమావాస్య. కనుక కాళభైరవ స్వామిని పూజ చేసి స్మరణ చేసి ఆ అష్టోత్తర పారాయణం చేయడం వలన మనకు విపరీతమైన అష్ట కష్టాలను పులిస్తా పెట్టి ఐశ్వర్యం మన సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు అనుకుంటున్న వారందరికీ, శివుడికి రుద్రాభిషేకం చేయించుకోవాలి అనుకుంటున్న వారందరికీ కూడా ఈ కింది నెంబరు సంప్రదించినట్లయితే మీకు కాళభైరవ స్వామి పూజ, సరస్వతి మాత పూజ, సూర్య నమస్కారాలు, హోమ కార్యక్రమాలు చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. అలాగనే ఈ యొక్క పాత్ర కంచు పాత్ర అంటారు. అంటే ఈ యొక్క పాత్ర ద్వారా ఇంట్లో మనము ఉదయం సాయంత్రం పూజ చేసిన తదనంతరము ఇలా ఒకసారి శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతూ ఉంటుంది. ఇలా శబ్ద తరంగాల్ని సృష్టించడం వలన ఈ పాత్రలోంచి మనం ఒక్కసారి గమనించినట్లయితే ఓంకార శబ్దము ఆ శబ్దం ద్వారా ప్రసరించడం జరుగుతుంది. ఇంట్లో ఉండబడిన జ్యేష్ఠాదేవి బయటికి వెళ్ళడం, బయట ఉండబడిన లక్ష్మీదేవి గళ్ళు గళ్ళు అంటూ ఇంట్లోకి రావడం, మానవుని శరీరంలో ఉండబడినటువంటి షట్చక్రాలు అంటే మనకు మూలాధార, స్వధిష్టాన, మణిపూర్వక, విశుద్ధ, అనహత అనే ఆజ్ఞ అనే చక్రాలు వికసించి మనం ఏదైతే అనుకుంటామో వాటిని విజయం సాధింపజేసే శక్తి ఈ అక్షయపాతకు ఉందని చెప్పి గమనించాలి. మరొక్కసారి కూడా చూద్దాం.
కనుక ఈ అక్షయ పాత్రతో పాటు కాలభైరస్వామి యొక్క పిరమిడు, డాలరు, కంకణము, మీకు 20 రకాల వస్తువులతో దిష్టి తీయించడము, అలాగనే మీకోసం ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించి వీడియో కాల్ ద్వారా చూపించి మీకు ఈ అక్షయ పాత్రను మీకు కొరియర్ ద్వారా అందజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. కనుక కలియుగ కాలంలో కాలాన్ని అనుకున్నది మనం విజయం సాధించగలగనంటే కాళభైరస్వామి స్మరణ, ధ్యానము ఉత్తమమైన మార్గంగా భావించగలగాలి. అలాగే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ యొక్క పుట్టినటువంటి కాల సమయంలో తేదీ, నెల, సంవత్సరం, సమయం, మీ పేరు రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని రాసి పంపించి మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంది అని చెప్పి గమనించాలి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని స్థితిగతులను తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా కాళభైరవ ఉపాసన చేత గవ్వల ద్వారా భూత, భవిష్యత్, వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించగలగాలి. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, జీవితంలో రాబోయే ఆపదలను నివారిద్దాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. కనుక జాతకం తెలుసుకోవాలనుకుంటున్న వారందరూ కూడా ఈ కింది నెంబర్ని ఆన్లైన్ ద్వారా కానీ ఆఫ్లైన్ ద్వారా కానీ వాట్సాప్ ద్వారా సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగా తరచుగా భార్యాభర్తలు గొడవ పడుతున్నారా? ఎందుకు గొడవ పడుతున్నారు? జాతకంలో ఉండబడిన ఇబ్బందులు ఏంటి? ఏ చిన్న స్వల్పమైన మార్పులు చేసుకోవడం వల్ల మీరు పాలు నీళ్ళలాగా శ్రీ పార్వతీ పరమేశ్వరులాగా కలిసి ఉంటారో కూడా తెలుసుకుందాం. అందరికీ శుభం, జయం, లాభం జరగాలని కోరుకుంటూ ఆశీర్వచనం. ఓం శతమానం భవతు శతాయు పురుష సతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతి ధనం ధాన్యం బహుపుత్రలాభం శత సంవత్సరం దీర్ఘమాయు సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్తా సుఖినో భవంతు సర్వం కాళభైరవ దేవతార్పణమస్తు. హరి ఓం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను చేస్తున్న ఆధ్యాత్మిక వీడియోలు అందరికన్నా ముందుగా మీరు తెలుసుకోవాలి అనుకున్నట్లయితే గంట సింబల్ ప్రెస్ చేయండి, ఆల్ బటన్ తెలియచేయండి. మీరు ఎవరి క్షేమాన్ని అయితే కోరుకుంటున్నారో లేక మీ క్షేమాన్ని ఎవరైతే కోరుకుంటున్నారో వారికి ఈ వీడియోను ఫార్వర్డ్ చేసి హిందూ ధర్మాన్ని కాపాడండి.